అందరికీ నమస్కారం. తులారాశి వారికి మరో 72 గంటల్లో ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారండి. మరి ఏ శుభవార్త తులారాశి వారి జీవితంలో రాబోతుంది? అలాగే తులారాశి వారు పొందబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. తులారాశి వారికి బేసిక్‌గా చాలా ఎక్కువగా సహనం ఎక్కువండి. అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనం కోల్పోతూ ఉంటారో వీరికొచ్చేటటువంటి కోపం కూడా అంతే ఒక ప్రళయంలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలుండదు. అంటే వీరు పక్క వాళ్ళను ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారిని నమ్ముకోరనమాట. అందువలన ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులైతే చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటూ ఉంటారో అటువంటివి కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి తులారాశి వారికి మీరు పుట్టినటువంటి అంటే మీ జాతకం ప్రకారం మీకైతే రాబోతున్నటువంటి 72 గంటల్లో మంచి శుభవార్త అయితే వినబోతున్నారంటే ఇప్పటివరకు చాలా ఎక్కువగా ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పనులు కూడా సజావుగా సాగబోతున్నాయి అన్నమాట. అలాగే మీకు సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడం మీకు ఎప్పుడూ కూడా సులభంగా ఉంటుందండి. ఎందుకంటే తులారాశి వారు ఇప్పటికే సమస్యలు, కష్టాలు చాలా అనుభవించి వాటి నుండి బయటపడలేక ఎప్పుడు ఉండే సమస్యలే కదా, కష్టాలే కదా అని అనుకుంటూ వాటి వలన మీరు పెద్దగా ఇబ్బందులు కూడా ఎదుర్కోరనమాట. అంటే మీకు అలవాటైపోయింది ఆ సమస్యలు, కష్టాలన్నీ. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు చిరునవ్వుతో ఓర్పుగా సహిస్తూ ప్రతి ఒక్కటిని కూడా భరిస్తూ వాటి నుండి తప్పించుకుంటూ ఒకదాని తర్వాత ఒక కష్టం నుండి ఒక తర్వాత మీరైతే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారండి ఇక నుంచి మీరు అనుకున్నటువంటి విజయాన్ని అయితే సాధిస్తారు. సాధించి ముందుకు సాగిపోతారు. అలాగే రాబోతున్నటువంటి 72 గంటల్లో మీకు అత్యద్భుతంగా 100 కేజీలు స్వీట్లు పంచే అంత గొప్ప శుభవార్తను మీరు వినబోతున్నారు. ముఖ్యంగా తులారాశి వారు దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక అంటే మీకు ఇష్టమైనటువంటి దైవం యొక్క సహాయం అనేది అయితే మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుందండి. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు మీ పక్కవారిని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్ముకుంటేనే కదా ఎప్పుడైనా కూడా ముందుకు సాగిపోయేందుకు మీకు మీరు ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు చేస్తున్నటువంటి ఇంకొక తప్పు ఏమిటంటే అండి, మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. అంటే ఎక్కువగా డౌట్‌లో ఉండిపోవడం వల్ల మీరు ఏదైనా కానీ దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు కదా. అలా చేయడం ద్వారా కూడా మీకంటే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మీరు ఒక భగవంతుడి పైన నమ్మకం ఏర్పరచుకున్నప్పుడు మీకు ఏదైనా కానీ ఆ నమ్మకాన్ని ఆయన అంటే ఆ భగవంతుడి పట్ల మీరు ఆ నమ్మకాన్ని వదులుకున్నట్లే కదండి. అంటే నాకు ఏదైనా కానీ ఆ భగవంతుడే రక్షిస్తాడు అని అనుకుంటూనే మరలా ఆయన పైన అపనమ్మకాన్ని పెంచుకుంటే ఏమవుతుంది, మీకున్నటువంటి సమస్యలు ఇంకాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి. స్వామి కూడా మిమ్మల్ని ఇంకాస్త పరీక్ష మీద పరీక్ష పెడుతూ ఉంటాడనమాట. కాబట్టి ఏ దైవాన్నైనా సరే నమ్మినప్పుడు నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకోండి. అది జరిగినా జరగకపోయినా కాస్త ఆలస్యం కాకపోయినా వెంటనే వచ్చినా ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక దైవాన్ని పట్టుకున్నప్పుడు ఆ దైవాన్ని చివరి వరకు కడ వరకు కూడా మీరు ఆ భగవంతుని నమ్ముకొని ముందుకు సాగిపోవాలి తప్ప కష్టాలు వచ్చినప్పుడు తిట్టుకుంటూ, కష్టాలు లేనప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నాకు ఆ భగవంతుడు సహాయం చేశాడు అనుకోవడం వలన మీరు ఇంకాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే మీరు ఇంకా ఎక్కువగా అంటే మీ పనిపై మీరే మనస్ఫూర్తిగా ధ్యాస పెట్టుకోండి. అంటే ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీరు ఒక పనిని ఎంచుకున్నారనుకోండి, ఆ పనిలో మీరు సక్సెస్ అయినా అవ్వకపోయినా ముందైతే మీలో మీరే నమ్మకాన్ని పెంచుకోవాలన్నమాట. అంటే నేను చేస్తాను, చేయగలను, ఈరోజు సక్సెస్ రాకపోయినా కూడా ముందు రోజుల్లో దానివల్ల ఏదో ఒక ఫలితం అయితే రాకుండా ఉండదు కదా. దానివలన నేను ఏదో ఒక చిన్న లాభాన్ని అయితే పొందకపోతే భగవంతుడు నాకు ఈ దారి చూపించడు కదా. ఇలా మనసులో మీకు మీరే పాజిటివ్గా ఆలోచించుకోండి. కానీ ఎవరో ఏదో చెప్తే వారు ఒకరు ఇచ్చినటువంటి సలహా మరొకరు ఇవ్వరు. కాబట్టి మనకు తోచింది మనం చేసుకోవాలన్నమాట. ఒకరి సలహాను పాటిస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కరు 100 రకాలుగా చెప్తారు. కాబట్టి మన మనసుకు నచ్చింది మన పని మనం చేసుకుంటూ పోవాలి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించినటువంటి విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. అలాగే వేరే వారి దగ్గర అయితే అస్సలు చెప్పుకోకండి. ఇంకా మీకు లాభదాయకమైనటువంటి పనుల గురించి అయితే మీ స్నేహితులతో కానీ, బంధుమిత్రులతో కానీ ఎవ్వరితో కూడా చెప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజులన్నీ కూడా ఏంటంటే ఒకరు ఎదుగుతున్నారంటే తప్పకుండా వాళ్ళని కిందకి దించాలి అనే విధంగా ఉంటారే తప్ప ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. అలాగే మీకు ఏదైనా పనిలో కూడా ఆటంకాలు సృష్టించే విధంగా ఉంటారు. అందుకని మీరు చేస్తున్నటువంటి పనంతా కూడా పూర్తయ్యే వరకు ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోకుండా ఉండడం వలన తులారాశి వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా చక్కగా మీరైతే పొందవచ్చు. అలాగే శుభవార్తలను కూడా వినేటటువంటి అవకాశాలు తులారాశి వారికి ఎక్కువగా ఉన్నాయి.
అలాగే తులారాశి వారికి ఉన్నటువంటి మరొక మంచి విషయం ఏమిటంటే అండి, మీ మంచి మనసు వలన మన వలన ఒకరు ఆనందంగా ఉంటారు. పోనీలే మనం ఉండకపోయినా వాళ్ళైనా మన వలన ఆనందంగా ఉన్నారు కదా! వాళ్ళైనా మన వల్ల అభివృద్ధి చెందున్నారు కదా! ఏం చేసినా ఆ భగవంతుడు చూసుకుంటాడనని చెప్పి ఆ భగవంతుడి పైన భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి. అది నిజంగా చాలా గొప్ప విషయం అండి. మీకున్నటువంటి కష్టాలు కానీ, లేదంటే మీరేదైనా వాటిని సునాయాసనంగా ఎదుర్కొనేందుకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా లభించేందుకు తులారాశి వారికి ఇదొక మంచి అలవాటనమాట. అలాగే మీకు వచ్చేటటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ల విషయంలో కానీ, లేదంటే వ్యాపారంలో కానీ, లేదంటే ఇంకాస్త మీరేదైనా పెట్టుబడులు పెట్టి వాటిలో ఏదైనా నష్టాలు ఎదుర్కొన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి మీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది రాబోతున్నటువంటి 72 గంటల్లో తులారాశి వారికి. అలాగే అతిపెద్ద శుభవార్తనంటే ఇప్పటివరకు మీకు అంటే ఏ శుభవార్త కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ శుభవార్త తప్పకుండా మీకైతే దొరుకుతుంది. ప్రేమాభిమానాలు అంటే కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రలు చేయాలని చెప్పి, దైవ దర్శనాలు చేసుకోవాలని చెప్పి వెళ్ళాలనుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి వారికి ఏ ఒక కొన్ని అంటే కారణాల వలన వాయిదాలు వేసుకుంటూ వస్తుంటారు చూడండి. వాళ్ళకు కూడా యాత్రలు చేసి సంతోషంగా కాలాన్ని గడిపేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం వలన మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక నరదృష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి చాలామంది ఎక్కువగా మీ చుట్టూ ఉన్నారని తెలుసుకొని వారికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక తులారాశి వారి జీవితంలో రాబోతున్నటువంటి అదృష్టం విషయం ఏమిటి అంటే అండి, మీకు అంటే నరదిష్టి లేకుండా, నరదిష్టి తొలగిపోయేందుకు మీరైతే తప్పకుండా దైవారాధన చేసుకోండి. ఎంత ధనవంతులైనా కానీ దరిద్ర స్థితికి చేరిపోయేటటువంటి స్థితి అయితే నరదిష్టి వలన కలుగుతుంది. కాబట్టి మీరు రోజువారి జీవితంలో చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా పాటించుకోండి. ఇక ఈ నెలలో వచ్చేసి శనివారం రోజు ఏదైతే ఉందో ఆ రోజున ఖచ్చితంగా మీరైతే కళ్ళుప్పుతో స్నానం చేసినట్లు అంటే కళ్ళుప్పును కొంచెం తీసుకొని మీరు చేసేటటువంటి స్నానం అంటే ఏ నీళ్ళు అయితే పెట్టుకుంటారో స్నానానికి ఆ నీటిలో కాస్త కళ్ళుప్పును వేసుకోండి. తప్పకుండా మీకున్నటువంటి నరదిష్టి కూడా తొలగిపోతుంది. ఇక అలాగే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదంటే ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళడం చాలా మంచిది. నమ్మకంగా మంచి శుభవార్తను పొందేందుకు జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండండి. మీకైతే మంచి శుభవార్త అయితే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల లభించాలి, లభిస్తుంది అని కోరుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి.